ఉపవాసం ఫాస్టింగ్ శరీరంపై నిజమైన ప్రభావం. ఉపవాసమనేది కేవలం ఆధ్యాత్మిక సాంప్రదాయం మాత్రమే కాదు, సరైన విధంగా చేస్తే శరీరానికి కొన్ని శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాని తప్పుగా చేస్తే సమస్యలు కూడా రావచ్చు. సింపుల్గా నిజమైన ప్రభావాలు చూద్దాం. 1. ఎనర్జీ సోర్స్ మార్పు. ఉపవాసం ప్రారంభమైన 8 నుంచి 12 గంటల తర్వాత శరీరం గ్లూకోజ్ను ఉపయోగించటం తగ్గిస్తుంది. ఫ్యాట్ని ఎనర్జీగా ఉపయోగించటం మొదలుపెడుతుంది. దీనివల్ల కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది. 2. ఆటోఫేజీ శరీర శుభ్రపరచటం. ఉపవాసం సమయంలో శరీరం పాడైన సెల్స్ను తొలగిస్తుంది, కొత్త సెల్స్ తయారీకి సహాయం చేస్తుంది. ఇది సెల్ రిపేర్ ప్రక్రియ. 3. ఇన్సులిన్ స్థాయి తగ్గటం. ఉపవాసం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది, డయాబెటీస్ రిస్క్ తగ్గే అవకాశం. 4. మెదడు పనితీరు మెరుగుదల. కొంతమందిలో ఫోకస్ పెరుగుతుంది, మెంటల్ క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. కారణం కీటోన్స్ అనే ఎనర్జీ సోర్స్. 5. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి. ఎప్పుడూ తినకపోవటం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ లభిస్తుంది, బ్లోటింగ్ మరియు ఎసిడిటీ తగ్గవచ్చు. తప్పుగా ఉపవాసం చేస్తే వచ్చే సమస్యలు: తలనొప్పి, బలహీనత, లో బీపీ, ఎక్కువగా తినే అలవాటు, ఓవరీటింగ్, గ్యాస్ట్రిక్ సమస్యలు. ఆరోగ్యకరంగా ఉపవాసం చెయ్యాలంటే నీరు ఎక్కువగా తాగాలి, ఫలాలు లేదా నట్స్తో ఉపవాసం ముగించాలి. ఒక్కసారిగా ఎక్కువగా తినకూడదు. నిద్ర సరిపడాలి. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? గర్భిణీలు, డయాబెటీస్ ఉన్నవారు, తక్కువ బరువు ఉన్నవారు, మందులు తీసుకునేవారు. డాక్టర్ సలహా అవసరం. సారాంశం: సరైన విధంగా చేసిన ఉపవాసం శరీరానికి రీసెట్ లాంటిది, కానీ ఎక్కువసేపు లేదా తప్పుగా చేస్తే ఆరోగ్యానికి హానికరం.